సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు నటుడు రాజేంద్ర ప్రసాద్. తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని, అనుకోకుండా తన నోటి నుంచి ఆ మాట దొర్లింది అన్నారు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందు తామంతా సంతోషంగా గడిపామని, ఏది ఏమన్నా వార్నర్ అంటే తనకిష్టమన్నారు. అదిదాన్ సర్ప్రైజ్ అని సినిమాలో చేయటం కాదు, నిజంగా మా వెంకీ కుటుంబలను ఈ నితిన్ వీళ్ళిద్దరు కలిపి డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ అది కాదు క్రికెట్ ఆడవయారంటే అట్లాడు దొంగ మామూలుడు కాదండి. ఏ వార్నర్ బి వార్నింగ్. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనుకోకుండా డేవిడ్ వార్నర్ మీద నా నోట్లోంచి ఒక మాట దొర్లింది. అది కేవలం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. అసలు నా ఉద్దేశం, నా గురించి మీకు తెలియదు ఏముంది. ఆ ఫంక్షన్కి వచ్చే ముందు మేమందరం కలిసి ఉన్నాం. ఎంత అలర్ చేశాము అని అంటే గనక నితిన్ని అతన్ని మీరంతా నాకు పిల్లలు లాంటి వాళ్ళు అన్న అంటే గట్టిగా వాటేసుకుని నేను మెదకుండా ఉండకుండా, నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు కదా, నువ్వు యాక్టింగ్లోకి రా, నీ సంగతి చెప్తానన్నా. అంటే అతను అన్నాడు, మీరు క్రికెట్లోకి రండి, మీ సంగతి చెప్తానన్నాడు.